ఫ్రీ బస్సు జర్నీతో మగవారు బస్సులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టికెట్ కొనుక్కున్నా కూర్చోడానికి ప్లేస్ లేక మగవారు చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్లయితే మహిళలు భారీ ఎత్తున బస్సు ప్రయాణికులతో మొగ్గు చూపిస్తుండటంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. ఆర్టీసీ బస్సులో పెరుగుతున్న రద్దీతో పురుషులు బస్సు ఎక్కే పరిస్థితి లేకుండా పోతోంది. టికెట్ కొనుక్కున్నా తమకు సీట్లు లేకపోతే ఎలాంటో పురుషులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు స్త్రీ పురుషుల మధ్య ప్రతి బస్సులో వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో కూడా రద్దీ పెరుగుతున్న కొద్దీ మరో ముఖ్యమైన కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ మేరకు పురుషులకు ప్రత్యేక సీట్ల ఆలోచనకు తెరలేపింది. దీంతో పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని ఇకపై బస్సుల్లో కనిపించనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో పురుషులు చాలా మంది అవస్థలు ఎదుర్కొంటున్నారని రీసెంట్ గా చాలా వీడియోస్ అయితే చూసాం. సీఎం కి రేవంత్ రెడ్డికి వీడియోస్ తీసి కూడా మేము టికెట్ పెట్టి కనుక్కున్నా కూడా మాకు కూర్చోడానికి ప్లేస్ లేదు, మొత్తం జర్నీ నిల్చునే చేయాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. రైట్, దీనికి అనుగుణంగానే పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోదిద్దామంటూ ఇకపై బస్సుల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ గాయత్రి, మహిళలు అంటే ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా పురుషుల్లో కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, దాదాపుగా 2 వారాల నుంచి కూడా ఈ పథకం విజయవంతంగా కొనసాగుతుంది. బస్సులు కూడా ఫుల్ గా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా చాలా మంది కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి కూడా ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. బస్సుల్లో కూడా ఎక్కువగా పురుషుల కంటే ఎక్కువ కూడా మహిళలు ఎక్కువగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ నెలతో పోలిస్తే ఇప్పటి వరకు దాదాపు 60% పైగా ఎక్కువగా బస్సులలో మహిళలే ప్రయాణం చేస్తున్నారు. దీనికి కారణం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ నేపథ్యంలో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవడంతో ఇంప్లిమెంటేషన్ కూడా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే విజయవంతంగా కొనసాగుతుంది. అయితే దీంతో చాలా వరకు ఫ్రీ జర్నీతో బస్సుల్లో పురుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం రీసెంట్ గా చూసాం, చాలా వరకు సోషల్ మీడియాతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి చాలా మంది కూడా పోస్ట్ పెట్టారు. ఎందుకంటే బస్సుల్లో మొత్తం ఆడవాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఫ్రీ టికెట్ ఇవ్వడంతో చాలా మంది ఇటు లోకల్ అంటే ఇటు హైదరాబాద్ తో పాటు రూరల్ లో కూడా వెళ్ళడానికి కూడా చాలా మంది మహిళలు ఎక్కువ వెళ్తున్నారు. కాబట్టి తమ టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కలేని పరిస్థితి, ఒకవేళ ఎక్కినా కూడా సీటు దొరకలేని పరిస్థితి అనేది కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేసి వాళ్ళంతా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళకు కూడా పోస్ట్ పెట్టిన పరిస్థితి. దీంతో బస్సుల్లో పెరుగుతున్న రద్దీతో బస్సుల్లో జర్నీకి నో చెప్తున్నారు మగవారని చెప్పుకోవచ్చు. అయితే సీట్ల కోసం ఇటు స్త్రీ పురుషుల మధ్య కూడా ప్రతి బస్సుల్లో కూడా వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మనం రీసెంట్ గా కొన్ని వీడియోస్ కూడా చూసాం. కొన్ని చోట్ల కూడా సీట్ కోసం కూడా కొట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా రద్దీగా వెళ్తున్నాయి. దీంతో తమ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా కూడా తమ సీట్లో కూర్చోలేకపోతున్నాం అనేది కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనిపై సమాలోచించాలన్నది కూడా ఇప్పటికే పబ్లిక్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు మహాలక్ష్మి పథకంలో చాలా వరకు కూడా ఎక్కువ మహిళలు పెద్ద ఎత్తున కూడా ప్రయాణిస్తున్నారు. దీంతో ఇటు ఆర్టీసీ కూడా ఆదాయం కూడా పెరిగింది. కాబట్టి ఇటు మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం కూడా ఇటు పురుషులకు కూడా తమ సీట్లు కూడా కేటాయించాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే పురుషులకు ఒక ప్రత్యేక సీట్లు ఆలస్యత ఇవ్వాలన్నది కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా అధికారుల నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నారు. ఇది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం చూసాం బస్సుల్లో ఎక్కడైనా కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో ఇటు ఆర్డినరీ బస్సెస్ కానీ ఎక్స్ప్రెస్ బస్సెస్ లో ఉంటది ప్రత్యేకంగా సీట్లకు ఇది మహిళలకు కేటాయించిన సీట్లని. కానీ అదే ప్లేస్ లో అంటే కొన్ని ఒక 20% సీట్లు పురుషులకు కూడా కేటాయించేందుకు కూడా అధికారులు సంబంధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా. అయితే ఇటు 20% సీట్లు పురుషులకు కేటాయిస్తే ఎట్లా ఉంటుంది దానిపై కూడా సమాలోచిస్తున్నారు. అయితే ఇటు మనం చూసాం బస్సుల్లో కూడా ఎక్కువగా ప్రత్యేకంగా మహిళలకు సీట్ల కేటాయింపు సంబంధించి కూడా నెంబరింగ్ ఉంటుంది. అక్కడ మహిళలకు మాత్రమే కూర్చోవాలని ఉంటుంది. కాబట్టి అదే ప్లేస్ లో ఇప్పుడు ప్రజెంట్ గా పురుషులకు కేటాయించిన సీట్లో కూర్చున్న వారిని కూర్చునిద్దాం అనే ఒక నినాదంతో ఒక స్లోగన్ తో ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గత 2 వారాల నుంచి కూడా విపరీతమైన రద్దీ పెరిగింది. మరోవైపు ఇప్పుడు
జనరల్ డేస్ లోనే ఇలాగా ఉంటే మరి రాబోయే సంక్రాంతికి ఫెస్టివల్ సీజన్ లో చాలా వరకు బస్సుల్లో రద్దీ ఉంటది. ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు రూరల్ కూడా చాలా మంది ఆ సిటీ నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తారు. వాళ్ళంతా కూడా టికెట్ కొనుక్కున్నా కూడా తమ సీటు దొరకకపోవడంతో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ వారి కోసం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసిన సిద్ధం అవుతుంది. మరోవైపు అంటే గతంలో ఉన్న బస్సులు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రం 40% ఉన్న మహిళా ప్రయాణికులు 60% పెరిగారు. కానీ దానికి అనుగుణంగా బస్సులు పెంచకపోవడంతో ఇటు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రతి రూట్లలో కూడా మనం చూస్తున్నాం డైలీగా ఇటు ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ నైట్ టైంలో కానీ ఎప్పుడు చూసినా కూడా అన్ని బస్సులు కూడా రద్దీకి వెళ్తున్నాయి. దీనికి మెయిన్ కారణం ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ జర్నీ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా బస్సులనే ఎక్కుతున్నారు. ఎవరు కూడా ఆటోలు ఎక్కడం లేదు, క్యాబ్స్ కూడా ఎక్కడం లేదు. కాబట్టి ఫ్రీగా ఉండటంతో అందరూ ఎక్కుతున్నారు. కాబట్టి ఫుల్ క్రౌడ్ తో బస్సులు కూడా వెళ్తున్నాయి పరిస్థితి ఉంది. కాకపోతే దీంతో తమ టికెట్ కొనుక్కున్నా కూడా సీట్లు దొరకలేని పరిస్థితితో ఉన్నామనేది కూడా ఇప్పటికే మగవారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనిపై ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా దృష్టి తామకు కూడా ప్రత్యేకంగా సీట్లన్నా కేటాయించాలి, లేకపోతే ఈ యొక్క రద్దీకి అనుగుణంగా బస్సులు కూడా పెంచాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఏర్పడుతుంది. త్వరలో దీనిపై కూడా టీఎస్ఆర్టీసీ ఏం చేయబోతుంది? బస్సులను పెంచే అవకాశం ఉందా? రీసెంట్ గా మనం చూసాం ఓవర్లోడ్ అయి టైర్లు కూడా ఊడిపోయి కొన్ని ప్రాంతాల్లో మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆర్టీసీ ఎలా స్పందించబోతుంది? ఎస్, దీనిపై కూడా ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా 2 సార్లు కూడా రివ్యూ నిర్వహించారు. ఎందుకంటే ఈ యొక్క రద్దీకి అనుగుణంగా సాధారణంగా అయితే రద్దీకి అనుగుణంగా బస్సులు కూడా పెంచాల్సింది. కాకపోతే ఇంకా దానికి సంబంధించిన నిధులు కూడా గవర్నమెంట్ కూడా రిలీజ్ కావాల్సింది. కాబట్టి ఈ బస్సుల పెంపుదలపై అంటే ఎక్కడ రద్దీ ఉందనేపై కూడా ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మహిళలకు ఆధార్ కార్డు చూపించిన వారికి 0 టికెట్ కొడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఎక్కడ ఎక్కువ రద్దీ ఎక్కువగా ఉంది, ఎక్కడ ఎక్కువ మంది మహిళలు ఎక్కుతున్నారనిపై కూడా ఇప్పటికే ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా రిపోర్ట్ వెళ్ళింది. కాబట్టి దీనిపై కూడా ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా అంటే ఈ రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచడంతో పాటు ఆ రూట్లు రద్దీ ఏరియాలో బస్సులు పెంచడంతో పాటు మరోవైపు ఇటు ఆర్డినరీ బస్సెస్లు కానీ, ఇటు ఎక్స్ప్రెస్ బస్సెస్లు కానీ, ఇటు రూరల్ పల్లె వెలుగు బస్సెస్లు కానీ ప్రత్యేకంగా మగవారికి సీట్ల కేటాయింపు చేయాలన్నపై కూడా ఒక ప్రతిపాదన వస్తుంది. కాబట్టి దీనిపై కూడా ఇటు అధికారులతో కూడా ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుండు. దీనిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రతి బస్సుల్లో ఒక 20% సీట్లు మగవారికి కేటాయించే విధంగా వారికి ప్రత్యేకంగా ఒక నేమ్ బోర్డు పెట్టాలన్నది కూడా భావిస్తున్నారు. కాబట్టి మరి ఇది ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, లేకపోతే ఈ రద్దీకి అనుగుణంగా మరి బస్సులు కూడా పెంచుతారా లేదనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కూడా విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే మనం చూసాం ఎప్పుడు చూసినా కూడా అన్ని బస్సులు కూడా రద్దీగా పోతున్నాయి. కాబట్టి చాలా చోట్ల మీరు అన్నట్టు కూడా కొంతమంది సీట్ల కోసం ఆడవాళ్లే జుట్లు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దాంతో చాలా మంది ఒక పబ్లిక్ కూడా బస్సులో కూడా మేము హైదరాబాద్ నుంచి ఇటు కరీంనగర్ వెళ్తున్నాము, అయినా కూడా మేము నిల్చునే దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మేము డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నా కూడా మాకు సీట్లు దొరకట్లేదని కూడా చాలా మంది పబ్లిక్ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. కాబట్టి దీనిపై ఇటు ఆర్టీసీ గానీ ఇటు ప్రభుత్వ అధికారులు కానీ విస్తరిస్తున్నారు. మరి దీనిపై కూడా సమావేశిస్తున్నారు. ప్రతి రూట్లలో కూడా బస్సులు కూడా పెంచాలి. ఎందుకంటే రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచినప్పుడే పబ్లిక్ ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది. కాబట్టి దీనిపై కూడా ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. దానికి అనుగుణంగా మరోవైపు ఇటు ఫ్రీ జర్నీతో బస్సుల్లో పురుషులు ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు విషయంపై కూడా ఆలోచిస్తున్నారు. మరియు 1 వీక్ లో దీనిపై కూడా నిర్ణయం రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క ఇటు మహాలక్ష్మి పథకంపై మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణంపై కూడా ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా రివ్యూ మీటింగ్ లో నిర్వహిస్తున్నారు. దానికి అనుగుణంగా అందులో చర్చించి అధికారులతో చర్చించి మరోవైపు ప్రభుత్వంతో కూడా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మెయిన్ గా మాత్రం ఇటు రద్దీగా ఉన్న రూట్లలో మాత్రం బస్సులు పెంచాలన్నది కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి దీనిపై కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు కొన్ని బస్సులలో అంటే ఇటు పల్లె వెలుగు బస్సెస్ కానీ, ఎక్స్ప్రెస్ బస్సెస్లు కానీ, ఇటు ఆర్డినరీ బస్సెస్లు కానీ ప్రత్యేకంగా మహిళలతో సమానంగా పురుషులకు కూడా సీట్ల కేటాయింపు చేయాలి. 20% సీట్లు కూడా కేటాయించడం కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి దీనిపై కూడా ఇటు ఆర్టీసీ ఎండి తో పాటు ఇటు అధికారులు కూడా సమావేశిస్తున్నారు. మరి దీనిపై ఒక 1 వీక్ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గాయత్రి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.